అందరికీ నమస్కారం. మన దేశాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ప్రభుత్వం అనగానే కొన్ని పేర్లు మనకు గుర్తొస్తాయి. కానీ నిజంగా కీలకమైన పదవుల్లో ఎవరున్నారు? ఈరోజు మన దేశంలో కీలకమైన పదవుల్లో ఎవరున్నారు? ఆ నాయకుల ముఖచిత్రాన్ని ఒకసారి స్పష్టంగా చూద్దాం. అసలు మన దేశాన్ని నడిపించేది ఎవరు? చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తోంది కదూ? కానీ దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మన దేశ నాయకత్వపు నిర్మాణం ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మనం మొదలు పెట్టాల్సింది దేశంలోనే అత్యున్నత పదవితో, అంటే రాజ్యాధినేతతో. దేశానికి ప్రథమ స్థానం, చాలా గౌరవప్రదమైన పదవి ఇది. మరి మన మొదటి ప్రశ్న, ప్రస్తుతం భారతదేశానికి ప్రథమ పౌరులు అంటే రాష్ట్రపతిగా ఎవరున్నారు? ఆ పదవిలో ఉన్నది ద్రౌపది ముర్ము గారు. ఈమె మన ప్రస్తుత భారత రాష్ట్రపతి. దేశానికి రాజ్యాంగ అధిపతిగా కూడా ఈమెనే వ్యవహరిస్తారు. రాష్ట్రపతి తరువాత ఇప్పుడు అసలు ప్రభుత్వ రోజువారీ పనుల్ని చూసుకునే కార్యనిర్వాహక నాయకత్వం గురించి మాట్లాడుకుందాం. ఓకే, రాష్ట్రపతి తర్వాత దేశంలో రెండవ అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి. మరి ప్రస్తుతం ఆ పదవిలో ఎవరున్నాలో చూద్దామా? ఆయనే సిపి రాధాకృష్ణన్. ఈయన భారత ఉపరాష్ట్రపతిగా ఉండటంతో పాటు రాజ్యసభకు చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. ఇక దేశ పరిపాలనలో అత్యంత కీలకమైన పదవి, ప్రభుత్వానికి అసలైన అధిపతి, అదేనండి ప్రధానమంత్రి పదవి. మరి ప్రధాని ఎవరు? మనందరికీ తెలిసినట్టే ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ దేశ విధానాలను నిర్దేశించేది ఈయనే. సరే, ప్రధానమంత్రి ఒక్కరే కాదు కదా, ఆయనతో పాటు దేశాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించేది క్యాబినెట్ మంత్రుల బృందం. వాళ్లలో కొంతమంది ముఖ్యుల గురించి ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటగా మన దేశ భద్రతకు సంబంధించిన రెండు చాలా ముఖ్యమైన మంత్రిత్వ శాఖల గురించి చూద్దాం. ఒకవైపు అమిత్ షా గారు హోంమంత్రిగా దేశ అంతర్గత భద్రతను చూసుకుంటారు, అంటే దేశం లోపల శాంతి భద్రతల బాధ్యత ఆయనది. మరోవైపు రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ మంత్రిగా మన సైన్యాన్ని, దేశ సరిహద్దులను కాపాడే బాధ్యతను చూసుకుంటున్నారు. దేశ భద్రత ఎంత ముఖ్యమో ప్రపంచంలోని ఇతర దేశాలతో మన సంబంధాలు కూడా అంతే ముఖ్యం కదా. మరి ఆ బాధ్యతను ఎవరు చూసుకుంటున్నారు? ఆ బాధ్యత చూసుకుంటున్నది మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. ప్రపంచ వేదికపై భారతదేశ వాణిని వినిపించేది, మన విదేశాంగ విధానాన్ని రూపొందించేది ఈయనే. ఓకే, భద్రత, విదేశీ వ్యవహారాలు చూశాం. ఇప్పుడు దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైన కొన్ని రంగాలను నడిపిస్తున్న మంత్రులెవరో చూద్దాం. ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన శాఖలు, వాటి మంత్రులను చూస్తున్నాం. చూడండి, విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గారున్నారు. అంటే మన దేశ భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే బాధ్యత ఈయనదే. ఇక వ్యవసాయం మన దేశానికి వెన్నెముక కదా, ఆ శాఖకు మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రైతుల బాగోగులు చూసుకుంటున్నారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా జితేంద్ర సింగ్ గారు కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంటే, విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ గారు దేశ ఇంధన అవసరాలను పర్యవేక్షిస్తున్నారు. ఇవన్నీ దేశ పురోగతికి చాలా కీలకమైన శాఖలు. సరే, ఇవన్నీ పక్కన పెడితే మనందరికీ చాలా ఆసక్తి ఉండే రంగం క్రీడలు. మరి ప్రస్తుత క్రీడాశాఖ మంత్రి ఎవరు? ప్రస్తుత క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య గారు. సరే, ఇప్పటిదాకా మనం చాలా పేర్లు తెలుసుకున్నాం, అంతా బానే ఉంది. కాని అసలు ప్రశ్నేంటంటే, ఒక పౌరులిగా మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవడం నిజంగా అంత ముఖ్యమా? ఎందుకు? ఈ వాక్యం ఒకసారి గమనించండి. నాయకులెవరో తెలుసుకోవడమే ఒక దేశం ఎలా ముందుకు సాగుతోందో అర్థం చేసుకోవడానికి మొదటి అడుగు. ఎంత నిజమో కదా, మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారో తెలిసినప్పుడే దేశం ఏ దిశగా వెళ్తుందో మనం అర్థం చేసుకోగలం. మన పౌర చైతన్యం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. సరే, ఈ సమాచారంతో ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ నాయకుల పేర్లు, వాళ్ల పదవులు అన్నీ తెలుసుకున్నాం. కాని పౌరులుగా మన తదుపరి బాధ్యత ఏంటి? కేవలం తెలుసుకుని వదిలేయడమేనా, లేక ఇంకా ఏమైనా ఉందా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. వచ్చే వీడియోలు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.